హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో పార్ట్నర్షిప్ అకౌంట్ స్టార్ట్ చేసామండి. పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి బేసిక్స్ చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. స్క్రీన్ షేర్ చేస్తానండి. ఓకే, రైట్ అండి. డిస్ప్లే అవుతుందా? ఓకే. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో మనం ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఇంట్రడక్షన్ లోనే మనం ఇక్కడ ఒక పాయింట్ చూసాము. ఇంకా ఆ పాయింట్ నుంచి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. ఇదిగోండి, కనపడుతుంది ఇక్కడ. యూజువల్లీ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సచ్ అడ్మిషన్. మనకి అడ్మిషన్ లో ఈ 6 అడ్జస్ట్మెంట్స్ కూడా మనం ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. చూద్దామండి ఒకసారి మళ్ళీ. ఇక్కడ నుంచి మనం ఏంటి, ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ మనం సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. కంప్యూటేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోవాలి. న్యూ పిఎస్ఆర్ అన్నమాట. న్యూ పిఎస్ఆర్ ఎలా వస్తుంది అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేస్తే వస్తుందండి. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఒక్క నిమిషం అండి. సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ రీవాల్యూ చేయడం అంటే, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ పార్ట్నర్స్ది, న్యూ పార్ట్నర్ రాగానే ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏమైనా చేంజ్ అయితే గనక ఆ చేంజ్ ని బుక్స్ లోకి త్రూ రీవాల్యుయేషన్ అకౌంట్ తీసుకురావాలన్నమాట. అంటే అప్వర్డ్ వాల్యుయేషన్ ఆర్ డౌన్వర్డ్ వాల్యుయేషన్. రీవాల్యుయేషన్ అకౌంట్ వేసేసి దాంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుని దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏంటి? రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. రిజర్వ్స్ అంటే ఏంటంటే, ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి ప్రాఫిట్స్ లో నుంచి కొంత అమౌంట్ పక్కన పెడతారనమాట. ఎందుకు అంటే, ఫ్యూచర్ లో ఏమైనా అన్సర్టైనిటీస్ ఏమైనా జరిగితే వాటిని ఎదుర్కోవడానికి రిజర్వ్స్ అనేది అట్టి పెడతారు. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అంటే అర్థం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోకుండా వాళ్ళు అలా అట్టి పెడతారనమాట. దాన్ని అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అంటారు. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వచ్చేటప్పటికేమో పిఎండ్ఎల్ అకౌంట్ అని చెప్పేసి మనకి బ్యాలెన్స్ షీట్ లో ఎటు సైడ్ ఉంటదంటే అండి, ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా నీకు లయబిలిటీస్ లో చూపిస్తారనమాట. అంటే సంస్థ దాని లయబిలిటీ కిందనే ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఓనర్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ది ఎంటిటీ నుంచి ఓనర్ రెండు కూడా సెపరేట్ అనమాట. సో సంస్థ ఏమని ట్రీట్ చేస్తుంది అంటే, ఎప్పటికైనా కానీ ఈ ప్రాఫిట్స్ తీసుకెళ్లిపోతాడు ఓనరు అనేసి ట్రీట్ చేస్తుంది. కాబట్టి లయబిలిటీ సైడ్ మనం పిఎండ్ఎల్ అకౌంట్ గా రాస్తాం. లాసెస్ వచ్చేటప్పటికి పిఎండ్ఎల్ అకౌంట్ అని పెట్టేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసేసుకుని దాన్ని మనం అసెట్స్ లో రాస్తాం. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్ ఫర్ గుడ్ విల్. ఈ గుడ్ విల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయండి మనకి. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అని, ఓకే, యాన్యుటీ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, ఇలా మనకి దాన్ని గుడ్ విల్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ పార్ట్నర్. అడ్మిషన్ లో న్యూ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో అతను 1/5 షేర్ అని, లేదంటే 2/5 అని ఇలా షేర్ ఇస్తారు ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్. అయితే అతనికి ఇచ్చేటటువంటి ఆ షేర్ కి తగ్గట్టుగా ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేయాలి అనే విషయము, అలాగే దాన్ని బట్టి వీళ్ళ క్యాపిటల్స్, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ ఎలా ఉండాలి, వాటి తెచ్చేటటువంటి క్యాపిటల్ ని బట్టి అనే దాని గురించి అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్ ఫర్ లైఫ్ పాలసీ. అది రైట్. ఈ 6 అన్నమాట. తర్వాత ఏమంటున్నారు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఆరిట్లో ఫస్ట్ వన్ ఏంటి, కంప్యూటేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో చెప్తున్నారండి. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటే, ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ షేర్ లో నుంచి కొంత అమౌంట్ సాక్రిఫైస్ చేస్తున్నారు. సో వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్స్ ఏవైతే తగ్గి న్యూ పార్ట్నర్ కి, అంటే ఏంటి, ఇక్కడ సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సాక్రిఫైస్ చేసినా గానీ, అట్లాగే లేదా రేపు రిటైర్మెంట్ లో గెయినింగ్ పార్ట్నర్స్ అవుతారండి. అంటే ఏంటి, ఒక ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్ లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే అది గెయినింగ్ రేషియో, ఇది సాక్రిఫైసింగ్ రేషియో. ఎందుకంటే కొత్తవాడు వస్తున్నాడు, పంచుకునేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి కాబట్టి సాక్రిఫైస్ అంటున్నాం మనం. ఓకేనా?
అయితే దాని గురించి ఇక్కడ చెప్పారండి మనకి, చూడండి ఒకసారి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ద ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ యూజువల్లీ సాక్రిఫైస్ ఏ షేర్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ ప్రాఫిట్ విచ్ ద న్యూ పార్ట్నర్ బికమ్స్ ఎంటైటిల్డ్ టు. తర్వాత, the ratio in which each of the existing partners sacrifice their share of profit on the event of admission of new partner is referred to as sacrificing ratio, which is basically old ratio minus new ratio. Next, the new profit sharing ratio may be agreed upon by the partners, or the mutual profit sharing ratio among the existing partners may remain unchanged after giving away the share of the new partner. Okay. నెక్స్ట్ అండి, ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. దాని తర్వాత రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి ఒకసారి నేను మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. నేను చెప్తున్నాను చూడండి రఫ్ లో. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ కి బ్యాలెన్స్ షీట్ ఉంటది కదండి. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ కి బ్యాలెన్స్ షీట్ అండి. ఇది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ది బ్యాలెన్స్ షీట్ అనుకుందాం మనం. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఏమైనా అనొచ్చు. ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, రైట్. మనకి బ్యాలెన్స్ షీట్ లో ఇటు సైడ్ లయబిలిటీస్, అసెట్స్. ఓకే, మామూలే కదండి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఓకే, అలాగే అసెట్స్ తీసుకుందాం. ఫర్నిచర్, అలాగే మెషినరీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్ 10,000 రూపీస్, మెషినరీ ఒక 20,000 రూపీస్ అనుకున్నామండి. అలాగే లయబిలిటీస్ లో మనం క్రెడిటార్స్ అని రాస్తున్నాను. క్రెడిటార్స్ 5,000 రూపీస్. నెక్స్ట్ వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ ఉంటాయండి. క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఏబి. ఓకే, ఇలా ఉంటది. జస్ట్ ఇలా రాసేద్దాం మనం అర్థం కావడానికి. ఓకే, రైట్. ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, రీవాల్యుయేషన్ ఆఫ్ అకౌంట్, రీవాల్యుయేషన్ అకౌంట్ గురించి చెప్తున్నాను. ఎందుకు మనం రీవాల్యుయేషన్ అకౌంట్ వేస్తాం, ఎప్పుడు వేస్తామండి? న్యూ పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో, అలాగే రిటైర్మెంట్ లో కూడా వేస్తామో అప్పుడు చెబుతాను. న్యూ పార్ట్నర్ వచ్చేటప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ ని వేస్తాం. ఎందుకు వేస్తాము అంటే, ఇక్కడ మనకి అసెట్స్ అన్నాం కదండి. ఈ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో 10,000, 20,000 కనబడుతున్నాయండి. ఫర్నిచర్, మెషినరీ, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. అయితే న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికి ఈ 10,000 అసెట్స్ లో ఎటువంటి పెరుగుదల తగ్గుదల లేకపోతే నో ప్రాబ్లం. కానీ ఈ 10,000 రూపీస్ బుక్ లో చూపిస్తున్నటువంటి వాల్యూ కన్నా పెరగడమో తరగడమో జరిగింది. డిప్రిసియేట్ అయింది అనుకుందాం కాసేపు. ఓకే, డిప్రిసియేట్ అయ్యింది. అయినప్పుడు ఎంత డిప్రిసియేట్ అయ్యింది అనే దాన్ని ఈ న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికే దాన్ని వీళ్ళు అడ్జస్ట్ చేసేసుకోవాలి వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి. అలాగే మెషినరీ ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకుందామండి. దీని యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారం ఇంక్రీజ్ అయింది మెషినరీ. ఆ ఇంక్రీజ్ అయింది, ఎంతైతే ఇంక్రీజ్ అయిందో దానిని బుక్స్ లోకి తీసుకురావాలి కొత్తవాడు వచ్చేటప్పటికి. రైట్. అలాగే క్రెడిటార్స్ ఉన్నారండి. 5,000 క్రెడిటార్స్ అంట. ఈ 5,000 లో ఒక 1,000 క్రెడిటార్స్ 1,000 రూపీస్ అమౌంట్ పే చేయాల్సినటువంటి ఒక క్రెడిటార్ ఎవరైతే ఉన్నారో అతనికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదంట. అంటే లయబిలిటీ తగ్గింది. ఓకే, 5,000 రూపీస్ లో నుంచి ఒక 1,000 రూపీస్ పే చేయాల్సినటువంటి అవసరం లేదని తెలిసిందండి. మరి అలాంటప్పుడు దానిని ఈ న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికే ఏం చేయాలి అంటే, ఆ లయబిలిటీస్ ని ఈసారి న్యూ బ్యాలెన్స్ షీట్ లో, అంటే ఏబిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అండ్ సి అనేవాడు న్యూ పార్ట్నర్ అయితే గనక న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఈ 1,000 రూపీస్ తగ్గించి 4,000 రూపీస్ చూపించాలి. మరి ఈ చేంజ్ ఏదైతే ఉంది ఈ 1,000 రూపీస్ ఏం చేయాలి? అలాగే ఈ డిక్రీజ్ అయినా లేదా ఇంక్రీజ్ అయిందని ఏం చేయాలి అంటే, త్రూ రీవాల్యుయేషన్ అకౌంట్, ఓకే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సింపుల్ గా అసెట్స్ లయబిలిటీస్ అన్నాం కదండి. అసెట్స్ లో ఇదిగోండి అప్వర్డ్ ఉండొచ్చు, అలాగే డౌన్వర్డ్ ఉండొచ్చు. అప్వర్డ్ రీవాల్యుయేషన్ అంటాము. అప్వర్డ్ రీవాల్యుయేషన్ పెరిగితే, అసెట్ పెరిగితే అప్వర్డ్ రీవాల్యుయేషన్, అసెట్ తగ్గితే డౌన్వర్డ్ రీవాల్యుయేషన్ అంటారండి. దీనికి రివర్స్ లో లయబిలిటీ కూడా అంతే కదండి. లయబిలిటీస్ కూడా అప్వర్డ్, డౌన్వర్డ్. అప్వర్డ్ రీవాల్యుయేషన్,
డౌన్వర్డ్ రీవాల్యుయేషన్. ఓకేనా? మనం ముందు అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనకి అడ్జస్ట్మెంట్స్ చెప్తారండి, కింద మొత్తం ఇస్తారు. ఈ పైన ఫర్నిచర్ 10,000 ఉంది, అడ్జస్ట్మెంట్ లో కింద చెప్తారు ఏంటి 5% డిక్రీజ్ అని. ఓకేనా? లేదంటే ఇంక్రీజ్ అని అలా చెప్తారు. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అసెట్ అప్వర్డ్ రివాల్యుయేషన్, డౌన్వర్డ్ రివాల్యుయేషన్, అలాగే లయబిలిటీ అప్వర్డ్ రివాల్యుయేషన్, అలాగే లయబిలిటీ డౌన్వర్డ్ రివాల్యుయేషన్. ఇలా ఉన్నప్పుడు మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో మరి ఎలా వేస్తాం? అకౌంట్ అనగానే డెబిట్ ఆర్ క్రెడిట్ ఏదైనా చేయాలి కదండి, ఏదో ఒకటి డెబిట్ ఆర్ క్రెడిట్. ఓకే, ముందు నీకు అర్థం కావాలి రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది ఏంటి, ఏ నేచరు. రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది మనం ఏ నేచర్ ప్రకారం చేస్తాము అంటే నామినల్ నేచర్, నామినల్ అకౌంట్ ప్రకారం చేస్తాము. నామినల్ నేచర్ అంటే ఏంటండి? ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అవునా? ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. రీవాల్యుయేషన్ అకౌంట్ నామినల్ నేచర్. ఇప్పుడు చెప్పండి, మనం అసెట్స్ అప్వర్డ్ అనగానే మనకి ఏంటి? అసెట్ అప్వర్డ్ అంటే గెయినేగా. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము అంటే క్రెడిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఆ అసెట్ ఏదైతే ఉందో రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాము. డౌన్వర్డ్ రీవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే అసెట్ తగ్గిపోయిందండి, తగ్గిపోతే మనకి లాస్ కాబట్టి డెబిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. అర్థమవుతుందా? సింపుల్ గా అంతే. ఇక సమ్స్ చాలా వరకు ఇది అర్థమైతే చేసేసినట్టే మీరు. ఎందుకు అంటే అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. లయబిలిటీస్ అప్వర్డ్ రీవాల్యుయేషన్ అంటే ఇప్పుడు క్రెడిటార్స్ ఉందండి, క్రెడిటార్స్ తగ్గడం కాదు, పెరిగింది అనుకుందాం. అంటే ఏంటి? మనకి లాసే కదండి పెరిగింది అంటే. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాము అంటే డెబిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. అలాగే డౌన్వర్డ్ అంటే లైబిలిటీ తగ్గింది, గెయిన్. సో క్రెడిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్, క్రెడిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఈ మాదిరిగా మనం ఫాలో అవ్వాలి, ఇంత సింపుల్ గా. రైట్? సరే, ఏదైనా అన్రికార్డెడ్ అసెట్ ఉందండి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ లో ఏదైనా అసెట్ రికార్డ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి, ఇన్వెస్ట్మెంట్స్ ని బ్యాలెన్స్ షీట్ లో రాయాల వీళ్ళు. కొత్త వాడు వచ్చేటప్పటికి కనుక బ్యాలెన్స్ షీట్ లో చూపించకుండా ఉంటే కుదరదు. ఖచ్చితంగా ఏదైనా చేంజ్ జరిగితే ఆ చేంజ్లన్నిటిని కూడా తీసుకురావాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయకపోతే ఏమవుతుంది? కొత్తవాడు రాగానే ఆ ఇన్వెస్ట్మెంట్స్ నాకు కూడా బాగా ఉంది అని చెబుతాడు. వాడు వచ్చే నాటికి సంస్థలో బ్యాలెన్స్ షీట్ లో అసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు రికార్డ్ చేసేసి చూపించేసేయాల్సిందే. లేదంటే ప్రతి దాంట్లో కూడా నాకు బాగా ఉంది అని చెబుతా ఉంటాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేదా ఇంకేదైనా ఒక అసెట్ కానివ్వండి, అంతకు ముందు ఏదైనా రికార్డ్ చేయకపోతే ఇప్పుడు పుస్తకాల్లో చూపించాల్సిందే. అందుకే అన్రికార్డెడ్ అసెట్స్ ఆర్ అన్రికార్డెడ్ లయబిలిటీస్ తీసుకురావాలి. ఏదైనా రికార్డ్ చేయని అసెట్ ఏం చేస్తామండి? క్రెడిట్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఏదైనా లయబిలిటీ రికార్డ్ చేయకపోతే డెబిట్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. అంతే అండి. రీవాల్యుయేషన్ అకౌంట్ ని మనం ఇలాగ ఫాలో అయితే సరిపోతుంది. వెరీ సింపుల్. దాన్ని చెప్తున్నారు ఇక్కడ, చదువుదాం చూడండి. ఇదిగో, ఇన్ ఆర్డర్ టు unveil any secret profit or secret loss existing in the books of accounts, the revaluation of assets and liabilities are done at the time of admission or any other form of reconstruction so that they reflect their fair values. A firm earns profit as a result of increase in the value of assets and okay, or decrease in the value of liabilities. నేను చెప్పిందే ఇక్కడ ఉంటదండి. Similarly, loss suffered by an entity when there is decrease in assets and or increase in liabilities, the effect of such revaluations are given by opening a revaluation account through the following journals. ఇదిగోండి జర్నల్ ఎంట్రీస్ చెప్తున్నారు. నేను జర్నల్ ఎంట్రీస్ మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెయ్యను. అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత నేను చెబుతాను, మీకు అర్థం అవుతుంది. సేమ్ మళ్ళీ అప్పుడు వద్దాం, ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలి. A firm may decide to give the effect of such revaluations without incorporating the changes. Okay, ఆ చేంజెస్ కనుక చేయకుండా ఉంటే in the balance sheet values of those assets and liabilities. Okay, in that case they have to open one memorandum revaluation account. ఒకవేళ అలా గనక చేయకపోతే కనుక మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసి, మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్. అంటే ఏంటంటే అక్కడ వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ చేంజ్ అవ్వండి, ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. రీవాల్యుయేషన్ అకౌంట్, మెమోరాండం రీవాల్యుయేషన్ అకౌంట్ వేసినప్పుడు నేను చెప్తాను. అంటే ఎటువంటి చేంజ్ కనిపించదు అనమాట న్యూ బ్యాలెన్స్ షీట్ లో కూడా. నెక్స్ట్,
ఇప్పుడు వద్దండి, నేను దాని గురించి కూడా మాట్లాడొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్, ఇది చెప్పేసాను ఆల్రెడీ. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్స్, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందాం మనం. ఇది మనం ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది ఉంది కదండి. 1 minute. ఇదిగో బ్యాలెన్స్ షీట్ అన్నాను కదండి ఇందాక. ఈ బ్యాలెన్స్ షీట్ లో కనుక ఒకవేళ జనరల్ రిజర్వ్ ఉంది, జనరల్ రిజర్వ్ 10,000 రూపీస్ ఉంది జనరల్ రిజర్వ్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఉందండి. పిఎండ్ఎల్ అకౌంట్ ఉంది. పిఎండ్ఎల్ అకౌంట్ లయబిలిటీ సైడ్ రాశారు అంటే వాళ్ళకి లాభాలు ఉన్నాయి అని అర్థం. ఒక 5,000 రూపీస్ ఉన్నాయి. వీటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిందే న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికే. ఓకేనా? వాళ్ళ రేషియో ఉంటుంది కదండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ రేషియో, దాంట్లో ఈ 5,000 ప్రాఫిట్ అండ్ లాస్ ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవాలి. తర్వాత జనరల్ రిజర్వ్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఈ క్యాపిటల్ అకౌంట్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే. అలాగే పిఎండ్ఎల్ అకౌంట్ ఒకవేళ ఇటు సైడ్ ఉంటే గనక అది లాస్ అన్నమాట, అసెట్. ఓకే, దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ మనకు చెప్పిన పాయింట్ అనమాట. రైట్. నెక్స్ట్ అది, దాని తర్వాత మనకి ఇంకేమి ఇచ్చారు చూద్దామండి. సమ్లోకి వెళ్ళిపోవచ్చు, అందుకని ఒకసారి చూద్దాం. Reserves and accumulated profits or losses refer to the profit or losses that had been earned in preceding accounting periods, అంతకుముందు గతంలో అనమాట, but not yet distributed to the existing partners. For reserves and accumulated profits, partners' capital accounts are credited, and for accumulated losses, partners' capital accounts are debited in the old profit sharing ratio. ఇక్కడ చూడండి, క్రెడిటెడ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ క్రెడిట్ ఎప్పుడు అవుతాయి అంటే ఒకవేళ రిజర్వ్స్ లేదా ప్రాఫిట్స్ కనుక వాళ్ళకి ఎర్న్ చేసుకుని ఉంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ పెరుగుతాయి. అంటే ఏంటి? క్రెడిట్, క్రెడిట్ అవుతాయి. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, పార్ట్నర్స్ అకౌంట్స్ తగ్గిపోతాయి, అంటే డెబిట్ అవుతాయి అని అర్థం. ఎప్పుడు కూడా సంస్థ పుస్తకాల్లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ మిమ్మల్ని అడుగుతున్నారు, డెబిట్ చేసుకుంటుందా సంస్థ, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అంటే మీకు ఒకటే గుర్తండి, ఎప్పుడైనా సరే ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారంగా సంస్థ వాళ్ళ యొక్క క్యాపిటల్ ని పెట్టుబడి పెట్టాడు వీడు సంస్థకి, ఆ సంస్థ ఏమనుకుంటుంది అంటే వీడు ఎప్పుడైనా కానీ వీడి ప్రాఫిట్, వీడి క్యాపిటల్ వాడు తీసుకెళ్లిపోతాడు కాబట్టి సంస్థ దానిని లయబిలిటీ కింద ట్రీట్ చేస్తుంది. సో మనకి లయబిలిటీస్ అన్ని కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్స్ కిందనే మనం చూపిస్తాం, అర్థమవుతుంది. అలాగే ప్రాఫిట్ వచ్చినా కూడా సంస్థ ఎప్పుడు కూడా లయబిలిటీస్ లోనే చూపిస్తుంది. లయబిలిటీగానే వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూట్ చేసుకోకపోతే కనుక లయబిలిటీలోనే రాస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. ఎందుకు అంటే వాడు ఎలాగైనా తీసుకెళ్లిపోతాడు, నేను ఇచ్చేయాలి అని ఎప్పుడైనా అప్పు లాగానే ట్రీట్ చేస్తుంది. క్లియర్ అండి? సో వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ ఎప్పుడు కూడా ఏంటి అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఎప్పుడు? ఇదిగోండి, ఫర్ రిజర్వ్స్ అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ క్రెడిటెడ్, అండ్ ఫర్ అక్యుములేటెడ్ లాసెస్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ డెబిటెడ్. అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్స్ అకౌంట్స్ తగ్గిపోవాలి కదండి, బ్యాలెన్స్. ఎందుకు? అక్యుములేటెడ్ లాసెస్ ఏమైనా వస్తే అది. ద అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇదిగోండి అకౌంటింగ్ ఎంట్రీస్, దానికి సంబంధించి మనం సమ్ చేసేటప్పుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రత్యేకించి మనం నేర్చుకుని మన టైంని అలా కన్ఫ్యూజన్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ ఫర్ గుడ్ విల్ కూడా నేను గుడ్ విల్ పాయింట్ వచ్చినప్పుడు ఎలా వాల్యూ చేయాలనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గుడ్ విల్ లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. ఇదిగోండి యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, ఏ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన లెక్కలో చెప్పిన ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, తర్వాత వచ్చేటప్పటికి ఇదిగోండి మనకి క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ మెథడ్. ఓకే, తర్వాత అలాగే క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, లాస్ట్కి వచ్చేటప్పటికి యాన్యుటీ మెథడ్. ఒక మొత్తం 4 మెథడ్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను దీని గురించి. రైట్. నెక్స్ట్ ఏముందో, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫర్ లైఫ్ పాలసీ. లైఫ్ పాలసీ వచ్చినప్పుడు కూడా చెప్తాను నేను, జాయింట్ లైఫ్ పాలసీ అంటారండి, సెపరేట్ టాపిక్ అసలు అది. రైట్, ఇక సమ్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ సమ్ ఏమన్నారు చూద్దాం. ఇదిగోండి ఇల్లుస్ట్రేషన్ 1. A and B are currently partners in a firm sharing profits and losses in the ratio of 4:3. ఇందాక నేను చెప్తున్నాను కదండి, మనం అడ్మిషన్ లో ఉన్నాము. కరెంట్ పార్ట్నర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అంటే ఓల్డ్ పార్ట్నర్స్ 4:3 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఏ న్యూ పార్ట్నర్స్ ఈజ్ అడ్మిటెడ్, అండ్ ఆఫ్టర్ హిజ్ అడ్మిషన్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బిట్వీన్ ఏ, బి అండ్ సి బికమ్స్ 5:3:2. అంటే నీకు ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చేసారు, అలాగే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చేసారు. మరి ఏం కనుక్కోమంటున్నారు? వాట్ విల్ బి ద సాక్రిఫైస్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ సి. సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోమంటున్నారండి. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఏమని చెప్పాను?
ఏ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి, 6 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 6 చాక్లెట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఒక్కొక్కడికి 3 3 వస్తాయి. అలాగే ఏ బితో పాటు సి అనేవాడు వచ్చాడు, సి అనేవాడు రాగానే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా 2 2 వచ్చినాయి. అంటే ఏంటిది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఇదేంటి అంటే న్యూ అన్నమాట, కొత్తగా. ఇది పాతది. ఎంత సాక్రిఫైస్ చేశారు వాడు అంటే 3 రావాల్సిన వాడికి ఏకి ఎన్ని వచ్చినాయి అంటే 2 వచ్చినాయి. 3 రావాల్సిన వాడికి 2 వచ్చినాయి. అంటే ఎంత సాక్రిఫైస్ చేశారంటే 1 సాక్రిఫైస్ చేశారంటే 3 - 2 అంటే ఓల్డ్ మైనస్ న్యూ. అర్థమవుతుందంటే సాక్రిఫైసింగ్ రేషియో ఎలా వస్తుందంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మైనస్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అలాగే ఇప్పుడు చూద్దాం. అలాగే మనకి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4:3, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:3:2. చూద్దాం. సొల్యూషన్: క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ సీక్స్ అడ్మిషన్. రైట్, ఏ బి సి. ఓల్డ్ రేషియో 4 3, క్లియరే కదా. నెక్స్ట్ న్యూ 5, ఇదిగో 5 3 2. రైట్, ఇప్పుడు ఏది చూద్దామండి. ఏ సాక్రిఫైస్ ఎంత చేశాడు, బి సాక్రిఫైస్ ఎంత చేశాడు అంటే ఇదిగోండి 4/7 ఎలా వస్తుంది, 4+3. సో డినామినేటర్ వచ్చేటప్పుడు 4/7 మైనస్ 5/10. ఈ 5/10 అనేది ఏంటి అంటే ఇదిగోండి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:3:2 అంటే ఏంటి అంటే 5/10. ఓకే, అలాగే 3/10, అలాగే 2/10. అలాగే ఈ ఓల్డ్ పార్ట్నర్ షేరింగ్ రేషియో ఎలా అంటే 4/7 3/7. సో 4/7 మైనస్ 5/10 తెలిసిందే కదండి, 70. 40 మైనస్ 35, 5/70. అలాగే 3/7 మైనస్ న్యూ రేషియో 3/10 ఈజ్ ఈక్వల్ టు 30 - 21 ఈజ్ ఈక్వల్ 9/70. సో మనకు సాక్రిఫైసింగ్ రేషియో 5:9, 5:9 ఇలా చేస్తే సరిపోతుంది. మీకు దీన్ని ఎంసీక్యూగా ఇవ్వడానికి వెరీ వెరీ హైలీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, X, Y, and Z are partners in the ratio of 3:2:1. Y, W is admitted with 116 కాదండి, ఇది 16 మిస్టేక్ పట్టింది. ద షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ Z would retain his original shares. అర్థమవుతుందండి. XYZ ముగ్గురు కూడా పార్ట్నర్స్. ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ కాదండి, ముగ్గురు పార్ట్నర్స్. అందుకే 3:1 అనే 3:2:1 అనేది ఏంటి ఎగ్జిస్టింగ్ రేషియో లేదా ఓల్డ్ రేషియో. అయితే న్యూ పార్ట్నర్ ని ఇది 1/16 కాదు, 1/6. న్యూ పార్ట్నర్ ని 1/6 6th షేర్ ఇచ్చేసి తీసుకుంటున్నారు. ఫైండ్ అవుట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. పైన సమ్లోనేమో సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోమన్నారు. ఇప్పుడు ఏంటి అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోమంటున్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఎలా చేస్తాము చూడండి. ఎక్స్ న్యూ షేర్, ఇక్కడ మనకు సాక్రిఫైసింగ్ రేషియో కాదండి, ఇందాక మనకేంటి సాక్రిఫైసింగ్ రేషియో అనగానే ఇలా రాసుకున్నాను. సాక్రిఫైసింగ్ రేషియో ఏం రాసుకున్నాము, సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ మైనస్ న్యూ రాసాం కదండి. ఇప్పుడు ఏం కనుక్కోవాల్సి వస్తుంది, న్యూ షేరింగ్ రేషియో కనుక్కోవాల్సి వస్తుంది. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ మైనస్ సాక్రిఫైసింగ్. ఈ సమ్లో, ఈ సెకండ్ సమ్లో ఇది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోవాలి కాబట్టి ఓల్డ్ మైనస్ సాక్రిఫైసింగ్ రేషియో ఇది మనం కనుక్కోబోతున్నాం. రైట్, ఇప్పుడు ఎక్స్ న్యూ షేర్. ఓకే, ఎక్స్ న్యూ షేర్ మనం న్యూ షేర్ కనుక్కుంటున్నాము. 12/30 వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇదిగోండి ఇక్కడ చెప్తున్నా చూడండి. 3:2:1 అనేది ఓల్డ్ షేర్ కదండి, 3/6. రైట్, ఎవరిది, నేను ఫస్ట్ ఎక్స్ రాస్తున్నానండి. 3/6 మైనస్ ఏంటి 3/6, ఇక్కడ చెప్పాను కదండి ఓల్డ్ రేషియో. మాకు ఇప్పుడు ఏం కావాలి అంటే సాక్రిఫైసింగ్ రేషియో కావాలి. సాక్రిఫైసింగ్ రేషియో కావాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనకి స్టెప్ వేసేసారు. ఇదిగోండి ఎలా వస్తుంది సాక్రిఫైసింగ్ రేషియో అంటే ఎంత సాక్రిఫైస్ చేశారు చూద్దాం. ఎక్స్ ఎంత సాక్రిఫైస్ చేశాడు, వై ఎంత సాక్రిఫైస్ చేశాడు, జెడ్ ఎంత అంటే చూద్దాం. 1/6 షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ అని చెప్పారు కదండి. జెడ్ వుడ్ రిటైన్ హిస్ ఒరిజినల్ షేర్స్. జెడ్ మాత్రం ఏమి ఇవ్వలేదంటండి, అతను షేర్ ఏమి ఇవ్వనని చెప్పాడు. వీళ్ళిద్దరు మాత్రమే ఇచ్చారు. ఎలా అంటే 1/6 షేర్ ఇచ్చారంట వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్స్ లో. సో మనం ఎలా చేస్తాము అంటే ఇదిగోండి 3/6 కదండి, 3/6 ఎవరిది, ఎక్స్ది. అలాగే వైది 2/6, వైది 2/6. ఏ రేషియోలో ఇస్తామన్నారు అంటే 1/6 షేర్ అనమాట. ఆ 1/6 షేర్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకుంటానికి వీడు బ్రాకెట్ పెట్టాడు చూడండి ఇలా. ఇది ఇది స్టెప్ అనమాట. అర్థమవుతుందా మీకు?
ఇది ఇది స్టెప్. నేనేమో 3/6 ఇంటూ 1/6 వేసాను, ఇక్కడేమో 1/6 ఇంటూ 3/5 వేశారు. సారీ 3/6 అన్నామండి, సారీ అండి, వాళ్ళిద్దరే కాబట్టి 3/5. ఎందుకు అంటే జెడ్ అనేవాడు షేర్ అలాగే ఉంచుకుంటానన్నాడు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా వస్తుందంటే 3/6 అనేదేమో ఓల్డ్ రేషియో, ఇదిగోండి ఇలా ఇలా, మైనస్ సాక్రిఫైజింగ్ ఎలా అంటే 3/5 అంటే ఏలో ఏ అండ్ బినే, ఈ జెడ్ తీసి పక్కన పెట్టండి, ఈ రెండింటిని చూడండి, ఏ కాదు సారీ ఎక్స్ అండ్ వైలో 3:2 అంటే 3/5. 3/5 లో ఎంత ఇస్తున్నాడు, 1/6 ఇస్తున్నాడు. ఓకే 3/5 లో ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది అనమాట. 1/6 ఇంటూ 3/5 అంటే అర్థం ఏంటి అంటే ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు. దీంట్లో మనకి ఏమొస్తుంది అంటే సాక్రిఫైసింగ్ రేషియో వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వేసేసారనమాట. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ షేర్ మైనస్ సాక్రిఫైజింగ్ రేషియో ఇక్కడ వస్తుంది, రైట్. ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని క్యాల్కులేట్ చేస్తే 12/30. అలాగే 2/6 మైనస్ 1/6 దీని ప్లేస్ లో ఎంత వస్తుందో మనం అమౌంట్ వేసుకుని క్యాల్కులేట్ చేసి 8/30. జెడ్స్ షేర్ వచ్చేటప్పటికి రిమైన్ అంటే మారదు అని చెప్పాడు, అలాగే ఉంటుంది. సో 1/6, డబ్ల్యూ షేర్ 1/6. సో మొత్తం వచ్చేటప్పటికి 12:8:5:5 ఇలా చేస్తాం అనమాట. ఓకే నెక్స్ట్ సమ్ థర్డ్ వన్ చూద్దాం ఏమి ఇచ్చారో. ఎస్ అండ్ ఎన్ ఆర్ పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3 అంటే ఓల్డ్ షేరింగ్ రేషియో. దే అడ్మిట్ జే ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్ 3/10 ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. 3/10 అంట, అయితే ఇక్కడ ఏమంటున్నారు 3/10 అంటారు. ఆ 3/10 ని జెడ్ ఎలా కొనుక్కున్నాడు అంటే 1/5 వచ్చేటప్పటికేమో ఎవరి నుంచి అంటే ఫస్ట్ పార్ట్నర్ నుంచి. ఓకే 1/5 షేర్ ఫ్రమ్ ఎస్. ఓకే అండ్ 1/10 షేర్ ఫ్రమ్ ఎన్ నుంచి 1/10 అంటే మొత్తం మీద 3/10 ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. ఈ 3/10 ఎలా కొనుక్కున్నాడు అంటే 1/5 రేషియోలోనేమో ఎస్ దగ్గర నుంచి, 1/10 రేషియోనేమో నెక్స్ట్ పార్ట్నర్ ఎన్ నుంచి కొనుక్కోవడం జరిగింది. ఇది ఇక్కడ మనకి స్టోరీ. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు అంటే క్యాలిక్యులేట్ ద న్యూ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే న్యూ పిఎస్ఆర్ కనుక్కోమన్నారు, రైట్. ఇప్పుడు కనుక్కుందాం. ఎస్ న్యూ షేర్ ఎలా వస్తుంది, ఆల్రెడీ ఉన్న 5/8 ఓల్డ్ షేర్ మైనస్, అంతేనా, ఓల్డ్ షేర్ మైనస్ 1/5, ఓల్డ్ షేర్ మైనస్ 1/5. ఇదిగోండి ఎంత వచ్చింది 25 మైనస్ 8. ఎందుకు 1/5 వేసాము అంటే 1/5 షేర్ కొన్నాడు కాబట్టి ఆ 1/5 షేర్ తీసేస్తే ఎంత వచ్చింది 17/40 మిగిలింది ఎస్ షేర్. అలాగే ఎన్స్ షేర్ 3/8 ఓల్డ్ షేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏదైతే ఉందో దాంట్లో నుంచి 1/10 ఎక్వైర్ చేశాడు కాబట్టి ఆ 1/10 తీసేస్తే మనకి 11/40 వచ్చింది. అంటే 17/40 11/40. తర్వాత జెడ్స్ షేర్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ ఎంత మనకి జెడ్స్ షేర్ వచ్చేటప్పటికి జెడ్ కాదండి సారీ జే 1/5 షేరు 1/10 షేరు రెండు కలిపితే ఎంత వస్తుంది అంటే ఇదిగోండి 3/10. 3/10. ఓకే దాన్ని మనం ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో మనకు అన్నిటికీ సమానం కావాలి కాబట్టి మళ్ళీ మనం మల్టిప్లై చేసుకుని 1 మినిట్ అంది, ఇది 2 సరిగా పడలేదు, ఒకసారి నేను ఇక్కడ మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను. జెడ్స్ షేర్ జేస్ షేర్ కూడా కనుక్కుందాం మనం. చూడండి ఎలా వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 1/5 ఇదిగోండి 1/5 ప్లస్ 1/10 ఎల్సిఎం 50 కూడా ఎందుకు మనం 10 రాసేసుకోవచ్చుగా. 2 + 1 ఇదిగోండి అంటే 3/10. 3/10 ఇదిగోండి ఇక్కడ 3 సరిగా పడలేదు 10. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 12/40. సో 17:11:12 అంతే. నెక్స్ట్ సమ్ వచ్చేటప్పటికి ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 5:4. దే అడ్మిట్ జెడ్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్ 1/5 షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ విచ్ ఈస్ గివెన్ 2/15 బై ఎక్స్. ఇందాకట్లాగనే 1/15 బై వై. 2/15 ఏమో ఎక్స్ నుంచి, 1/15 ఏమో వై నుంచి, రైట్. ఎవరండి జెడ్. మళ్ళీ చదువుతాను చూడండి. ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆర్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:4. జెడ్ వచ్చేటప్పుడు 1/5 షేర్ కి జెడ్ వస్తున్నాడు.
ఆ 1/5 షేర్ ని ఎలా తీసుకుంటున్నాడు అంటే ఎక్వైర్ చేస్తున్నాడు అంటే 2/15 షేర్ ఏమో ఎక్స్ నుంచి, అలాగే 1/15 షేర్ ఏమో వై నుంచి తీసుకుంటున్నాడండి. రైట్. అందుకు గాను అతను చూడండి గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. 60,000 రూపీస్ ప్రీమియం గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. అతని క్యాపిటల్ గా 1,50,000 రూపీస్ తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందండి. ఇది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:4. 1/5 షేర్ గాను జెడ్ ని తీసుకున్నారు. అయితే ఆ జెడ్ 2/15 ఏమో ఎవరి నుంచి ఎక్వైర్ చేశాడు అంటే ఎక్స్ నుంచి, 1/15 ఏమో వై నుంచి ఎక్వైర్ చేశాడు. జెడ్ బ్రింగ్స్ హిజ్ క్యాపిటల్ 1,50,000. హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ 60,000 రూపీస్ తీసుకొస్తున్నాడు. గుడ్ విల్ అకౌంట్ అపియర్స్ ఇన్ ద బుక్స్ ఎట్ 1,65,000 రూపీస్. ఆల్రెడీ 1,65,000 రూపీస్ గుడ్ విల్ బుక్స్ లో కనిపిస్తుంది. ఓకే. గివ్ నెసెసరీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫర్మ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జెడ్స్ అడ్మిషన్ అండ్ ఫైండ్ అవుట్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇక్కడ ఒకటి చెప్తున్నా. ఎగ్జిస్టింగ్ గుడ్ విల్, ఆల్రెడీ ఉన్న గుడ్ విల్ ఏదైతే ఉందో దానిని రైట్ ఆఫ్ చేసేయాలి, రద్దు చేసేయాలి. సో ఈ 1,65,000 రూపాయలు రద్దు చేసుకుంటూ ఎంట్రీస్ రాసుకోవాలి. తర్వాత ఈ 60,000 రూపీస్ గుడ్ విల్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు సాక్రిఫైజింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి. ఎవరు? ఓల్డ్ పార్ట్నర్స్. దాని గురించి మనం ఎంట్రీస్ రాయాలి. ఇక్కడ ఏమేమి కనుక్కోమన్నారు అంటే మిమ్మల్ని చూడండి, మెయిన్ ఎప్పుడైనా సరే సమ్లో మనం ఏం కనుక్కోమన్నారని ఫస్ట్ చూడాలి. గివ్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జెడ్స్ అడ్మిషన్. అయితే ఈ అడ్మిషన్ టైంలో ఏమేమి ఎంట్రీస్ అవసరం అవుతాయి అవి రాయండి. అలాగే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని కనుక్కోండి అని చెప్తున్నారండి. రైట్. మనకి ఏమేమి ఎంట్రీస్ అవసరం అవుతాయి చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? 1,50,000 రూపీస్ అమౌంట్ వస్తుంది. అలాగే 60,000 రూపీస్ గుడ్ విల్ రూపంలో అమౌంట్ వస్తుంది. సో మనం ఏమి రాస్తామండి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు జెడ్స్ క్యాపిటల్ 1,50,000 టు ప్రీమియం ఫర్ గుడ్ విల్ 60,000, మొత్తం కలిపి 2,10,000. నెక్స్ట్ ఎంట్రీ మొత్తం ఫర్మ్స్ గుడ్ విల్ 1,65,000 రూపీస్. దీన్ని మొత్తాన్ని కూడా రైట్ ఆఫ్ చేసేయాలి. కొత్త వాడు వచ్చేటప్పటికి పాతది ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేయాలి కాబట్టి రద్దు చేసేస్తున్నామండి. అంతకుముందు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాటిని డెబిట్ చేసేస్తే రద్దు అయిపోతుంది. ఇదిగోండి 1,65,000 ఇంటూ 1/5/9, అలాగే 1,65,000 ఇంటూ 4/9 ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అర్థమైందిగా. అంతకుముందు మనకి ఏంటి అంటే ఈ క్యాపిటల్ అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి గుడ్ విల్ కలిసి ఉండడం వల్ల. ఇప్పుడు దాన్ని తీసేయడానికి రద్దు చేసేస్తున్నాం ఇలా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గుడ్ విల్ ఏదైతే ఉందో 60,000 రూపీస్ ని ఈ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఇలా. అంటే ఇది సాక్రిఫైజింగ్ రేషియోలో అండి. సాక్రిఫైజింగ్ రేషియోలో అది కనుక్కోవాలి. క్లియరా? ఇది మనకు సమ్ మొత్తం ఎంట్రీస్ అయితే అర్థమైనాయి కదా. గుడ్ విల్ అకౌంట్ ఎట్ ఆర్ 2x క్యాపిటల్ 2y క్యాపిటల్ అంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి అమౌంట్ కలుస్తుంది. 40,000 ఇంటూ అండ్ 20,000. రైట్. అయిపోయింది ఎంట్రీస్. నెక్స్ట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా కనుక్కుంటాం? మనకు తెలిసిందే. ఎక్సెస్ న్యూ షేర్ ఎలా వస్తుంది? ఓల్డ్ షేర్ 5/9 ఎక్కడ ఉందండి? ఇదిగోండి 5:4. సో 5/9 మైనస్ ఎంత అమౌంట్? 2/15 ఎక్వైర్ చేశాడు కాబట్టి దాన్ని లెస్ చేస్తున్నాం. 5/9 లో నుంచి 2/15 పోతే 19/45 మిగిలింది. అలాగే వయసు షేర్ లో నుంచి 4/5 9 మైనస్ 1/15 చెప్పారు కదండి ఇక్కడ. ఇదిగోండి ఇదిగోండి ఏం చెప్పారు? మొత్తం 1/5 షేర్ ఇచ్చి అతన్ని తీసుకున్నారు జెడ్ ని. ఆ 1/5 షేర్ ని ఎలా ఎక్వైర్ చేశాడు? 2/15 ఏమో ఎక్స్ నుంచి, 1/15 ఏమో జెడ్ జెడ్ అదేంటి వై నుంచి. సో మనం ఇలా ఆ ఎక్వైర్ చేసిన 2/15 లెస్ చేసేస్తే 19/45, అలాగే వయసు షేర్ కూడా తీసేస్తే 17/45 ఇలా వచ్చింది. ఏంటిది అంటే ఎక్స్ అండ్ వైల్ న్యూ షేర్. ఇప్పుడు ఇదిగో రాసుకున్నాం 1/5 ఆర్ 9/45. హెన్స్ న్యూ షేర్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 9:17:9 అంటే మనకి సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసింది. మరి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్న సాక్రిఫైస్ రేషియో కనుక్కోవాలి కదండి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు. మనం చూద్దాం. సాక్రిఫైజింగ్ రేషియో ఎలా వస్తుంది మనకి? సాక్రిఫైజింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ మైనస్ న్యూ కదా. ఓల్డ్ మైనస్ న్యూ. ఓల్డ్ వచ్చేటప్పటికి మనకి 5/9 అవునా. ఓల్డ్ 5/9, న్యూ 19/45. ఇదిగోండి. రైట్. అప్పుడు ఫస్ట్ వాడిది 45 తీసుకోండి. 25, 19, 6/45. అలాగే సెకండ్ వన్ 4/9 అండి వైది మైనస్ న్యూ 17/45.
45, 45, ఓకే, మైనస్ 17, 4/45 అంటే 6:4. దీన్ని సింప్లిఫై చేస్తే 3:2 ఈ రేషియోలో దీన్ని తీసుకున్నారు అంతే. ఇదండి మనకు సమ్, రైట్. ఇంతవరకు కంప్లీట్ అయిపోయినాయి మనకి. అంటే మొత్తం ఎన్ని సమ్స్ అయిపోయినాయి మనకి? 4 ప్రాబ్లమ్స్ చెప్పాను నేను. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఫిఫ్త్ సమ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసారు. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్. ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. మనం సమ్లోకి వెళ్ళిపోతున్నాము, పెద్ద సమ్లోకి. ఇక దీని నుంచి మనం 20 మార్క్స్, అంటే 20 మార్క్స్ ఇవ్వదగ్గ సమ్స్ ఇంకా డెప్త్కి వెళ్తారు కాబట్టి ఇంకొంచెం డెప్త్ గా ఉంటాయి పాయింట్స్. క్లియర్? ఓకే స్టూడెంట్స్, దీని తర్వాత ఎండ్ చేసేస్తున్నాను నేను. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ ఈ సమ్తో మనం ఫిఫ్త్ సమ్తో వద్దాం. మనకి పేజ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలని చెప్పాను కదా. సో మనకి ఏం పేజెస్ ఇవి? 1, 2, 3, 4. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి 217 కదా. 217, 277, 277 నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఫోర్త్ ప్రాబ్లం అంతే, ఒక 2 పేజెస్. 278, 279 అంటే సరిపోతుంది. ఓకే, 278, రైట్. 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ నేను ఎన్పిఓ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎన్పిఓలో ఇంట్రడక్షన్ 2 క్లాసులు అయిపోయినాయండి, పార్ట్ 1, 2గా. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఇవాళ చెప్దాము. ఓకే స్టూడెంట్స్, ఎగ్జామ్స్ ఇక దగ్గరకు వచ్చేసినాయి. 4 monthsకి ప్రిపేర్ అవ్వండి సీరియస్గా. మీకు ఇంకేమైనా కావాలన్నా కానీ చాప్టర్స్ నేను చెప్తాను మీకు.